ఇగో ఇయాలనే మీ చేతికి ఒక మంచి బ్రహ్మాస్త్రం ఇస్తా ఉన్నాం. మీకు నరేందర్ రెడ్డి గారు కొట్టి ఇంటింటికి వంచుతాడు. కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీ కార్డులు కొట్టిరు, యాదికుందా మీకు? గ్యారంటీ అని ఉదరగొట్టి రేవంత్ రెడ్డి సంతకము, బట్టి విక్రమార్క సంతకము, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టి ఇచ్చిరు చూడు. అందుకే ఇలా మనం కొట్టినాం. ఇక 22 ఏళ్ళు అయింది కదా. అందుకే కాంగ్రెస్ వాడు ఎవరికి ఎంత బాకీ ఉన్నాడని కాంగ్రెస్ బాకీ కార్డు కొట్టినాం మనం. ఇప్పుడు ఏం బాకీ చూడరు, ఒకసారి మీకు పంపిస్తా అందరికీ. మంచిగా ఈ బాకీ కార్డు ఇంటింటికి వంచాలి. వాడు గ్యారంటీ కార్డు వంచినట్టు మనం బాకీ కార్డు వంచుదాం. ఏమిటిది ఇది? సింపుల్ లెక్క. ఆడపిల్లలు ఉన్నారు. ఏం చెప్పారు మీకు? నెలకు 2500, కోడలకు 2500, అత్తకు 4000. మరి కోడలకు 22 నెలలకు ఎంత బాకీ ఉన్నాడు? 55,000 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందుకే రాసినవా? ఇగో మహిళలకు నెలకు 2500, 22 నెలలకు ఎంత బాకీ? 55,000 బాకీ. అట్లనే ముసలోళ్ళకు 4,000 ఇస్తా అన్నాడా? కేసీఆర్ 2,000 ఇస్తేనే 4,000 ఇస్తా అన్నాడా? మరి ఇప్పుడు 22 నెలలే. గదే కేసీఆర్ ఇచ్చిన పెన్షనే వస్తుంది తప్ప కొత్త కాంగ్రెస్ పెన్షన్ వచ్చిందా? మరి నెలకు 2,000 ఎగ్గొట్టిండా లేదా? 22 నెలలకు ఎంత బాకీ? 22 నెలలకు ఒక్కొక్క ముసలాయనకు, ఒక ముసలమ్మకి ఎంత బాకీ? 44,000. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. 1 కాదు 2 కాదు. ఈ 2 ఏళ్లలో 8 లక్షల లగ్గాలైనాయి. ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? 8 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు. అట్లే వికలాంగులు ఉన్నారు కదా. వికలాంగులకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4,000 పెన్షన్ చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? 6,000 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 22 నెలలు అయిపోయింది వికలాంగులకు. ఎంత బాకీ ఉన్నాడు? 22 × 2,000 ఎంత? 44,000 బాకీ వికలాంగులకు, 44,000 బాకీ ముసలోళ్లకు, 8 లక్షల తులాల బంగారం బాకీ లగ్గమైనోళ్లకు, అట్లాగే ఆడపిల్లలకు 55,000 రూపాయలు బాకీ. రేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఇంటింటికి. అక్క, చెల్లె, అమ్మ, వదినే, రకరకాల వరుసలు, కోడలు, బిడ్డ, అన్ని వరుసలు చెప్తారు. అన్న, తమ్మి. ఏం చేయరంటే మీరు ఈ కార్డు అని ముంగట పెట్టుర్రి. కొడుక ఈ బాకీ కట్టురా పోయి, ఇక తర్వాత మీకు తమ్ముచ్చట. 100 రోజుల్లో చేస్తానో కదా, 700 రోజులు అయిపోయింది కదా. 100 రోజులు అంటివి, 700 రోజులు అయిపోయాయి. మరి బాకీ కట్టు, ఓటు అడుగు, గంతే. వేరే ఏం లేదు. కొట్టేది లేదు, గుద్దేది లేదు, చంపేది లేదు, ఏం లేదు. ముంగట కార్డు పెట్టు, ఈ బాకీ కార్డు మాట్లాడరా బిడ్డ అని చెప్పి కాంగ్రెస్ వాడు ఇంటికి ఓటు అడగతందుకు రాగానే మన చేతిలో కార్డు పెట్టాలి. ఇంటింటికి కార్డు వంచుదామా? పంచుడేనా? కొడంగాళ్ళ గట్టిగా గుద్దుడేనా? గంతే. ఇక అన్ని భాషలలో కొట్టించిన. ఇగో ఉర్దూలో కొట్టించిన, మీ చాంద్బాయికి ఇచ్చిన, ఉర్దూలో కూడా కొట్టించిన. ఎవరికైనా దబ్బన బాగా చదువుకున్నాడు మా సురేష్ లెక్కుంటే ఆ ఇంగ్లీష్ దియే, ఇంగ్లీష్లో కూడా కొట్టించిన. దబ్బన చదువుకున్న పిల్లగాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇంగ్లీష్, తెలుగుగిన రాకపోతే అన్నట్టు ఇంగ్లీష్లో కూడా కొట్టించినాం. ఇవి మీరు కావాలంటే గోర్మాటి భాషలో కొట్టిమంటే గోర్మాటి భాషలో కూడా కొట్టిస్తాం. అర్థమైందా? కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఎవరిని తిట్టవద్దు.